చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులు ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఇవాళ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్టీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టుచప్పుడు కాకుండా తన సొంత లబ్ధి కోసం వాడుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. అబ్దుల్లాపూర్ పేట్, పిగ్లీపురం పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్ధంగా తన సొంత మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. ఇక భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఇదే అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ప్లాట్లను సైతం గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయటం, ప్రైవేట్ రియాలిటీలకు లబ్ధి చేకూర్చేందుకు ఆ ప్లాట్లను గిఫ్ట్ డీడ్స్ రూపంలో వంశీమోహన్ బినామీ పేర్లపై రాయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సంపత్ ఫోన్లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సంపత్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ గగన. మనం చెప్పుకున్నట్లయితే మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలో గతంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన వంశీమోహన్ నివాసాలను మాత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తము 8 ప్రాంతాలలో ఈ యొక్క సోదాలు నిర్వహించారు. సోదాల్లో సమాచారం అందిన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పని కూడా ఏసీబీ అధికారులు మాత్రం తెలియపరుస్తున్నారు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ సంబంధించిన 8 ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వంశీమోహన్ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసులు నమోదయ్యాయని చెప్పి ఏసీబీ అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే శేర్లింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్టీఓగా పనిచేసినటువంటి వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినట్లు ఏసీబీ అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. అబ్దుల్లాపూర్, మెట్టు, పింగ్లాపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి 8 ఎకరాల భూమి కాజేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు. తమ మామ పేరుపై ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేయించి రియల్ ఎస్టేట్లకు దారదత్తం చేశారని కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయన రియల్ ఎస్టేట్ వద్ద నుండి 10 ఓపెన్ ప్లాట్లను గిఫ్ట్ రూపంగా తీసుకున్నారని కూడా తెలియపరుస్తున్నారు. వంశీమోహన్ పై 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పని కూడా ఏసీబీ అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. గగన. Yes, right, Sampath. Thank you for the update.